ప్రభు చరిత్ర సునివేకో రసియా రామ లఖన సీత మన బసియా. ప్రభు చరిత్ర, రామచంద్ర ప్రభు యొక్క చరిత్రను వినటలో తన్మయత్వం పొందుతూ ఉంటాడనమాట. ప్రభు చరిత్ర అంటే రాముడి యొక్క చరిత్ర. సునివేకో రసియా అంటే సున్నా అంటే వినడము అని హిందీలో అర్థం అనమాట. హిందీ భాషలో సునివేకో అని దాన్ని కవిత్వ భాషలో రాశారు. రసియా అంటే రమించడము అని. రాముడి యొక్క చరిత్ర ఎక్కడ జరిగినా సరే, రాముడి యొక్క ఆరాధన ఎక్కడ జరిగినా సరే, రాముడి యొక్క స్తోత్రమో పారాయణమో జపమో అనుష్ఠానమో ఏది జరిగినా సరే చాలా విశేషంగా దాన్ని ఆనందిస్తాడు, రమిస్తాడు ఆ నామంలో అని అంటారనమాట. ప్రభు చరిత్ర సునివేకో రసియ. ఆ రసాన్ని ఆయన ఆస్వాదిస్తూనే ఉంటాట, రాముల వారి చరిత్ర యొక్క రసాన్ని, రాముల వారి నామం యొక్క రసాన్ని. రామ లఖన సీత మనబసయ అని అంటారు. హే ఆంజనేయ, రామదూత, నీ మనసులో ఎప్పుడు సీతా సమేతంగా రాముడు మరియు లక్ష్మణుడు ఎప్పుడూ ఉంటారు. మన బసియా అంటే ఉండడము, వసించుట అని అర్థం అనమాట. రామ లఖన సీత మన బసియ. రాముడు లక్ష్మణుడు సీత ఎప్పుడూ నీ మనస్సులో వసించుంటారు. అటువంటి ఆంజనేయ స్వామి, నేను నిన్ను ప్రార్థిస్తున్నాను అని అన్నారనమాట. ప్రభు చరిత్ర సునివేకో రసియ రామ లఖన సీత మన బసియ.